నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. జగిత్యాలలో పర్యటించిన మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుటుంబానికి పరామర్శ. చర్చలు సఫలం, ఏరియర్స్ చెల్లింపులకు సుముఖత, మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణ. భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు, పట్టు వస్త్రాల తయారీకి నేతల శ్రీకారం. వేసవి ఎఫెక్ట్, కొండెక్కిన కోడి, 300కు చేరిక కిలో చికెన్. ఇక వార్తలోని వివరాలు. జగిత్యాలలో పర్యటించారు మాజీ సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు ఇటీవలే పితృవియోగం చెందిన విషయం తెలిసిందే. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన 13వ రోజు కార్యక్రమానికి హాజరయ్యారు గులాబీ బాస్. ఎమ్మెల్యే తండ్రి అయిన హనుమంతరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేసీఆర్. వారి వెంట మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపై మేయర్ సునీల్ రావు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో బీఆర్టీయూ ప్రతినిధులు చర్చలు సఫలమయ్యాయి. కరీంనగర్ మున్సిపల్ శానిటేషన్ కార్మికులకు 2 నెలల ఏరియర్స్ మే నెలతో కలిసి చెల్లిస్తామని హామీ ఇచ్చామన్నారు అధికారులు. ఎన్నికల కోడ్ ముగిశాక కార్మికుల డిమాండ్లను నెరవేర్చుతామని హామీ ఇవ్వడంతో సమ్మె విరమించినట్లు తెలిపారు సంఘం ప్రతినిధులు. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్టీయూ అనుబంధ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కరీంనగర్ మున్సిపల్ ఆఫీసు ఎదుట సమ్మె చేపట్టారు మున్సిపల్ కార్మికులు. దీంతో యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎల్ రూప్ సింగ్, బీఆర్టీయూ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఇతర ప్రతినిధులను చర్చలకు పిలిచారు అధికారులు. కార్మిక సంఘ ప్రతినిధులతో మేయర్ సునీల్ రావు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి చర్చలు జరిపారు. ఏరియర్స్తో పాటు కార్మికుల ఇతర డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు సంఘ ప్రతినిధులు. ఇందులో కార్మిక సంఘ నగర అధ్యక్షులు గడ్డం సంపత్, ప్రతినిధులు గాలి శ్రీనివాస్, పొన్నం లింగయ్య, పార్నంది ఎల్లయ్య, కత్తెరపాక రాజేందర్ పాల్గొన్నారు. మేము గత నెల 20వ తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇచ్చిన దాని అనుసారంగా మా హక్కుల సాధన కోసం, కార్మికుల హక్కుల సాధన కోసం, ఈ మున్సిపల్ కార్మికులకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి హక్కుల కోసం ఈరోజు సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో భాగంగా ఇంతకుముందే మేయర్ గారును మున్సిపల్ కమిషనర్ గారు ఇద్దరితో చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చల్లో భాగంగా మాకు రావాల్సిన 4 నెలల ఏరియర్స్ గాను ఇవాళటి రోజున 2 నెలల ఏరియర్స్ ఇవ్వడానికి వారు ఒప్పుకోవడం జరిగింది. మిగతా 2 నెలల ఏరియర్స్ వచ్చే జీతంతో ఇవ్వడానికి వారు ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మిగతా మా డిమాండ్స్ అన్నీ ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన ఎలక్షన్ కోడ్ తర్వాత మిగతా అన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి మా కార్మికులందరితో మాట్లాడి దాని తదనంతరం తీసుకుపోయే చర్యల గురించి మాట్లాడి మేము మరి వారికి చెప్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు ఎండలు తీవ్రంగా కొడుతున్నాయి కాబట్టి రేపటి నుండే ఒక్క పూట పెట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. దానికి కూడా వారు సానుకూలంగా స్పందించి ఉన్నారు. రేపటి నుంచి ఒక్క పూట ఇస్తామని చెప్పేసి మరి అదేవిధంగా ఈ సందర్భంగా వారిని ఇంకొకటి కోరుతా ఉన్నాం. మరి ఎండల్లో పనిచేసే కార్మికులకు వెంటనే మరి ఎండ దెబ్బ తగలకుండా వాళ్ళకి చల్ల ప్యాకెట్లు కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ అందించి మరి వాళ్ళ ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్ నగరపాలక సంస్థ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి 4 నెలల ఏరియర్స్ ఇవ్వకపోవడం వల్ల, అదేవిధంగా కార్మికులు నెలకు 8 చీపుర్లు అవసరం పడితే 4 చీపుర్లే ఇస్తున్నటువంటి
ఇబ్బందుల కారణంగా, అలాగే ట్రాక్టర్ డ్రైవర్సు లేబర్లు వాళ్ళ యొక్క ట్రాక్టర్లు ఆటోలను రిపేరింగ్ చేయడంలో నిర్లక్ష్యం చేయటము, పూర్తి స్థాయిలో ట్రాక్టర్ల యొక్క ట్రైలర్లు పలిగిపోయినా ఎక్కడికక్కడ ఊసిపోయినా రిపేరింగ్ చేయించకుండా ఉండడము, వాటితో పాటు ఇంకా మన మగవాళ్లకు పారలు తట్టలు అదేవిధంగా డ్రెస్సులు చెప్పులు నూనెలు ఇవి ఈ మధ్య కాలంలో కార్పొరేషన్ తరఫున ఇవ్వకపోవడం వల్ల కార్మికులు అనేక సంవత్సరాలుగా ఆ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ ఇబ్బందులను పరిష్కారం చేయాలని చెప్పేసి గత 20 రోజుల క్రితం గౌరవ మేయర్ గారికి కమిషనర్ గారికి మా కార్పొరేషన్ కాంట్రాక్ట్ యూనియన్ కమిటీ ద్వారా మెమోరాండం ఇచ్చాము. మరి వారు ఇప్పటి వరకు స్పందించలేదు. రేపు జరిగే రంజాన్ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కరీంనగర్ రేకుర్తి సాలేనగర్లోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు పలు సదుపాయాలు కల్పిస్తున్నారు. మైదానాన్ని చదును చేయడంతో పాటు చెట్ల పొదలను తొలగిస్తున్నారు. వేసవి నేపథ్యంలో టెంట్లు, తాగునీటికి వసతులు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 10,000 మంది ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసే అవకాశం ఉన్నందున వారందరికీ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. రంజాన్ వేడుకను ప్రశాంతంగా జరుపుకోవాలని ముస్లిం సోదరులకు సూచించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి నర్సింగాపూర్ గ్రామాల్లో పర్యటించారు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. మార్నింగ్ వాకింగ్లో భాగంగా గ్రామ ప్రజలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల మరణించిన ఖమ్మం తిరుపతి మాపురపు కొమ్రయ్య కుటుంబాలను పరామర్శించారు. స్థానిక ఎంపీటీసీ బండారి రమేష్ నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూరపల్లి రమణారెడ్డి, మాజీ సర్పంచ్ బుడిగే కొండయ్య, ఎంపీటీసీలు బండారి రమేష్, లక్ష్మారెడ్డి, చిన్నబోయిన రవి, ఆషిక్ పాషా, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కోడి ధరలు కొండెక్కాయి. ప్రస్తుతం చికెన్ ధర 250 రూపాయలు ఉండగా కొద్ది రోజుల్లోనే 300కు చేరుకునే అవకాశాలున్నాయి. వివాహాలు, ఇతర వేడుకల నేపథ్యంలో చికెన్ ధరలు పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. వేసవిలో కోళ్ల పెంపకానికి యజమానులు సాహసించకపోవడంతో కొరత ఏర్పడింది. దీంతో ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఏప్రిల్ మాసంలోనే ఈ పరిస్థితి ఉంటే మే నెలలో చికెన్ ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. వారం రోజుల క్రితం కిలో కోడి 130 రూపాయలు ఉండగా ఇప్పుడు 160కి చేరుకుంది. ఇక చికెన్ స్కిన్లెస్ 260 నుండి 300 రూపాయలకు విక్రయిస్తున్నారు. వేసవిలో చికెన్ ధరలు భారీగా పెరగడంతో ఆహార ప్రియులు తక్కువగా వినియోగిస్తున్నారు. హోల్సేల్ చికెన్ సెంటర్లలో రెగ్యులర్ గిరాకీ ఉన్నప్పటికీ రిటైల్ దుకాణాల్లో మాత్రం కొనుగోళ్లు తగ్గాయి. చికెన్ తీసుకోవడానికి వచ్చిన ఇవాళ చికెన్ సెంటర్ చూసేసరికి రేట్స్ ఇవాళ చాలా బాగా ఉన్నది. బాగా ఎండలు చేయబట్టి చికెన్ కూడా బాగా రేట్ పెరిగింది. వాళ్ళు ఎండకు తట్టుకోపోవడం వల్ల రేట్లు కూడా బాగా పెరిగిందని చెప్తారు వీళ్ళు. 250 రూపీస్ కేజీ చికెన్ అయింది. ఇప్పుడు మామూలు టైంలో అయితే 150-200 ఉండేది. ఇవాళ 250 రేట్ అయింది.
తినక తప్పదు కాబట్టి వారానికి ఇప్పుడు ఒకసారి 2 సార్లు అయితే కంపల్సరీ తింటారు. మన కోసం కాకుండా పిల్లల కోసమైనా తినాల్సి తప్పదట్లేదు. ఇప్పుడు అది గురించి చెప్తున్నాను. హోల్సేల్ కాబట్టి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ 250 ఉన్నది. ఇక్కడ వేరే దగ్గర అయితే ఇంకా 20 రూపీస్ 30 రూపీస్ ఎక్కువనే ఉంటుంది, ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ హోల్సేల్ కాబట్టి రేట్ తక్కువ ఉన్నదని ఇక్కడ రావడం జరిగింది. ఇంతకుముందు 160, 170, ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ అంటే 180. ఇప్పుడైతే ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు స్కిన్లెస్ 250, విత్ స్కిన్ 230. మరి ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ అయిపోయింది. ఎప్పుడు కాలేదు. చికెన్ రేట్ పెరగడానికి కోళ్ల ఉత్పత్తి తగ్గడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో వేడి తట్టుకోలేక కోళ్లు చనిపోతూ ఉండడం పౌల్ట్రీ పరిశ్రమపైన తీవ్ర ప్రభావం చూపింది. సాధారణంగా ఒక కోడిపిల్ల కిలోన్నర పెరగడానికి 39 నుండి 40 రోజుల సమయం పడుతుంది. కానీ ప్రస్తుతం ఎండ తీవ్రత పెరగడంతో 45 నుండి 60 రోజులు పడుతుందని రైతులు చెబుతున్నారు. ఫారాల్లో వేసవి ఉష్ణోగ్రతలు తట్టుకోవడం ఇబ్బందిగా మారింది. బరువు తగ్గడం వల్ల ఉత్పత్తి తగ్గుతుందని, కూలర్లు, ఏసీలు పెడితే తప్ప కోళ్లు బ్రతికే పరిస్థితి లేదంటున్నారు పారిశ్రామికులు. నీటి వసతి లేకపోవడంతో కోళ్ల పెంపకాన్ని తగ్గించినట్లు చెప్తున్నారు. గతంలో పోల్చుకుంటే ఇప్పటికి చాలా రేటు పెరిగింది. 230 ఉంది, ఇప్పుడు ప్రజెంట్ 230 ఉంది. అంతకుముందు తక్కువ ఉంది. నెల రోజుల కింద 140, 120 అట్లా ఉండేది. ఇప్పుడు బాగా పెరిగింది. 230 కేజీ అయింది. స్కిన్లెస్ 250, స్కిన్ తోటి అయితే 230 ఉంది. బాగా పెరిగింది. సామాన్యులు కొనకుండా అయిపోయింది. మరో 2 నెలలు ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉండడంతో కోడి మాంసం ధర మరింత పెరగవచ్చని చికెన్ సెంటర్ యజమానులు చెప్తున్నారు. ఏటా ఎండాకాలంలో తగ్గే చికెన్ ధరలు 2 ఏళ్లుగా పెరుగుతూ వస్తున్నాయి. కోళ్ల పరిశ్రమలకు రాయితీలతో పాటు ప్రోత్సాహాన్ని అందిస్తే పారిశ్రామికులు ఉత్పత్తిని పెంచే అవకాశం ఉంది. ఇది చికెన్ రేట్ ఇంతగానం పెరగడానికి కారణం అంటే చాలా రోజుల నుంచి చికెన్ రేట్ బాగా తక్కువ ఉండడం వల్ల చాలా ఫార్మర్లు లాస్ అయిపోయి వాళ్ళు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల చాలా లాస్ అయ్యి వాళ్ళు కోళ్ళు పెంచలేదు. అందువల్ల లోకల్లో కానీ కరీంనగర్లో కానీ బాగా కోళ్ళు లేవు. లోకల్ తెలంగాణలో బాగా ఫార్మర్లు లాస్ అవ్వడం వల్ల కోళ్ళు పెంచలే. అందుకోసమే కోళ్ళు అనేది బాగా షార్టేజ్ అవ్వడం వల్ల ఈ రేట్ పెరిగింది. చాలా రోజుల నుంచి అసలు రైతులకు లాభాలు లేకుండా బాగా లాస్ అయ్యారు ఈ మధ్య. అందుకోసమే చాలా రైతులు ఫారాలలో కోళ్ళు లేవు, అసలు బాగా షార్టేజ్ ఉండడం వల్ల చికెన్ ధర పెరిగింది. ఇంకా ఎండాకాలం ఉంది కదా, ఎండాకాలంలో కోళ్ళు అనేది చలికాలం కన్నా ఎండాకాలంలో తక్కువ పెరుగుతాయి. అందుకోసమే రేట్ పెరగడం జరిగింది. ఇప్పుడు పెరిగి కూడా దాదాపు ఒక వారం అవుతుంది. వారం కింద ఇప్పుడు 200 ఉండే, మెల్లమెల్ల పెరుగుతుంది. ఒక 15 రోజుల కింద అయితే 160, 150 ఉండే. కోడి ధర ఇప్పుడైతే 140 దాకా నడుస్తుంది. ఒక 1 వీక్ నుంచి ఒక 20-30 రూపీస్ ఒకటేసారి పెరిగింది. మళ్ళీ లైవ్ బర్డ్ ఇప్పుడు హోల్సేల్ అయితే 150 నడుస్తుంది. స్కిన్లెస్ ఏమో 250 ఉంది, స్కిన్ తోటి 230 ఉంది. గిరాక్ ఇప్పుడు పండుగ సీజన్ అని రేట్ ఎక్కువ ఉన్నా గిరాక్ మంచిగానే ఉన్నది. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ మార్కెట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో సాయంత్రం జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు ఆయన. కాగా నగరంలోని మహాశక్తి ఆలయంలో ఎంపీ బీజేపీ పార్లమెంటు అభ్యర్థి బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేసి ఉగాది వేడుకల్లో పాల్గొని పంచాంగ శ్రవణం తిలకించారు. కరీంనగర్ మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన శ్రీ గోవిందవరం కళ్యాణ శర్మ పంచాంగ శ్రవణ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రిని ఆలయ కమిటీ ప్రతినిధులు సత్కరించారు. మంత్రితో పాటు మాజీ కార్పొరేటర్ వైద్యుల శ్రీదేవి అంజన్ కుమార్, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు చెక్కిలం శ్రీనివాస్, చెక్కిలం గంగాధర్, ఆలయ ఈవో ఉడతల వెంకన్న, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా అమలు చేస్తూ ప్రజలను ఒక మంచి భవిష్యత్తుకు సంబంధించిన విషయం లోపల అన్ని శుభాలు జరిగే విధంగా ఉండాలని ఈ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జీవన్ రెడ్డి గారిని కరీంనగర్ నుంచి పోటీ చేయించాలనే ఆలోచనతో వారి అభ్యర్థిత్వం అయ్యే వరకు ఆగింది. దాని తదుపరి జరుగుతున్నటువంటి పరిణామాల్లో సామాజిక బ్యాలెన్స్ చేసేటువంటి అంశం పార్టీ పార్లమెంటు సభ్యులు అంశం మీద
ఎమ్మెల్యేలో రాష్ట్ర నాయకులు నిర్ణయించేది కాదు. ఇది ఎక్కడైనా ఉదాహరణకు పక్క నియోజకవర్గంలో మీకు తెలియంది కాదు, ఈ నియోజకవర్గంలో రైతులకు ఇబ్బంది కలిగినా, ఇరిగేషన్ పర సమస్యలు ఏర్పడ్డా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరిగినా, అధికార పార్టీ అవినీతి పాల్పడ్డా ఎప్పుడు కూడా ఏం పాల్గొనలే. ఇలా ఉదాహరణకు సిరిసిల్ల నేతన్నలు ఇష్యూ వస్తే చనిపోయిన శవాల దగ్గర నిల్చొని ఫోటోలు దిగడమో, లేకపోయేది ఉంటే అక్కడ ఉండేబడేటువంటి ట్యాక్స్, ఇలా జిఎస్టీ నేతన్నలకు ట్యాక్స్ వేసిన ప్రభుత్వం వాళ్ళది కాబట్టి వాళ్ళకి ఎవరు కూడా మాట్లాడే హక్కు లేదు. ఇప్పుడున్న బకాయిలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ ఇద్దరు 10 ఏళ్ళు ఉన్నారు. సో ఈరోజు మేము 4 నెలల అధికారంలోకి వచ్చి ఇచ్చిన మాటలు అమలు చేసినాం. నగరంలోని చైతన్యపురి కాలనీ మహాశక్తి టెంపుల్లో ఉగాది వేడుకలు జరిగాయి. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు ఎంపీ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఆయన ఈ సంవత్సర కాలం సుఖ సంతోషాలతో తులతూగాలని ఆకాంక్షించారు. ఆద్యంతం ఆధ్యాత్మికం రసరమ్య భరితంగా సాగే రామాయణ ప్రవచనానికి వేదిక అయింది కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపం. సీతారాముల కళ్యాణం భారతీయ సంస్కృతికి దర్పణం, కుటుంబ జీవితానికి పరిపూర్ణ తార్కాణం. అలాంటి మహాఘట్టాన్ని ఆవిష్కరించేందుకు జెట్ వికాస తరంగిణి సభ్యులు సిద్ధమయ్యారు. ఉగాదిని పురస్కరించుకొని వసంత నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో శ్రీ రామాయణ ప్రవచనం, శ్రీరామ పాదుక ఆరాధన, మంత్రోపదేశం, శ్రీ సీతారాముల కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు. కరీంనగర్ జిల్లా జెట్ వికాస తరంగిణి ఆధ్వర్యంలో శ్రీ క్రోధీనామ నూతన సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో వసంత నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి సమక్షంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు శ్రీరామ పాదుక ఆరాధన చేశారు. అనంతరం చిన్నజీయర్ స్వామి శ్రీ రామాయణ ప్రవచనం చేశారు. ఈ సందర్భంగా సనాతన ధర్మం గొప్పతనాన్ని భక్తులకు వివరించారు. రామాయణం భారతీయ సంస్కృతికి దర్పణమని, కుటుంబ జీవితానికి పరిపూర్ణ తార్కాణమని అభివర్ణించారు చిన్నజీయర్ స్వామి. ప్రతి ఒక్కరూ రామాయణాన్ని తమ జీవితానికి అన్వయించుకుని ఉన్నత విలువలతో ధర్మ మార్గంలో జీవించాలని భక్తులకు సూచించారు. ప్రవచనం అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ నెల 14వ తేదీన ఉదయం 10 గంటల నుండి మంత్రోపదేశం, 17వ తేదీన ఉదయం 10 గంటల నుండి శ్రీ సీతారామ కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీమతే రఘువీరాయ సేతుల్ సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజ. ఇప్పుడు కూడా మన దగ్గరికి ఏదో వేదాలు చదవడానికి వచ్చేటటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు అడుగుతుంటారు, ఏమంటే ఇది చదివితే ఏమొస్తుందండి, మనకి తిండికి కావలసినటువంటి చదువు కూడా చెప్తారా అంటే ఇది తిండి పెట్టదు అన్నట్టుగా, దీనివల్ల ప్రయోజనం ఉండదు అన్నట్టుగా, ప్రయోజనం ఉండేదేదో ఇతరమైనటువంటి చదువు అన్నట్టుగా దాన్ని మార్చారు. ఇది ఒక పద్ధతి ప్రకారం చేసుకున్నటువంటి ఆత్మహననము అని అంటాం దీన్ని. అయితే మనం స్వయంగా కాళ్ళు నరుక్కుని కూర్చున్నాం. మనం వేదాల్లో ఎప్పుడు మనం కాలాన్ని ప్రారంభం చేసుకుని లెక్క పెట్టుకుంటామంటే కృషి ప్రారంభించినప్పటి నుంచి మనం లెక్క పెట్టుకోమండి. మన చేతికి ఫలితం దక్కినప్పటి నుంచి మనం లెక్క పెట్టుకుంటాం. ఈ చేతికి దక్కిన ఫలితాన్ని మనం అనుభవించే లోపల మళ్ళీ ఫలితం రావడానికి, రెన్యూ కావడానికి ఏం కృషి చేయాలి అప్పుడు ఆరంభం చేస్తాం. కానీ మొట్టమొదటి ఫలం చేతికి దక్కినప్పటి నుంచే కాలగణన ప్రారంభం అవుతుంది అని, చేతికి ఫలితం దక్కేది కృషి చేసేటటువంటి వ్యక్తులకి కార్తీక మాసంలో దక్కుతుంది. కరీంనగర్ కమాన్ చౌరస్తాలో తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా శాఖ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆ సంఘం అధ్యక్షులు హరికృష్ణతో కలిసి ప్రారంభించారు టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు హరికృష్ణను అభినందిస్తూ దీనిని రోజు పర్యవేక్షించాల్సిందిగా సూచించారు టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్, టౌన్ ప్రెసిడెంట్ సర్దార్ హర్మిందర్ సింగ్, క్లాస్ 4th అధ్యక్షులు రామస్వామి, కోశాధికారి షేక్ అంజద్ సభ్యులు పాల్గొన్నారు.
సీఎంఆర్ను వెంటనే పూర్తి చేయాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. బియ్యం బస్తాలలో కాప్రా పురుగు రాకుండా ప్రత్యేక దృష్టిని సారించాలని రైస్ మిల్లర్లకు సూచించారు. సీఎంఆర్ విషయంలో ప్రభుత్వ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎఫ్సీఐ జీఎం దృష్టికి తీసుకువెళ్లాలని మిల్లర్లకు సూచించారు కలెక్టర్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూరులో భాస్కర రైస్ మిల్ను తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. రైస్ మిల్లింగ్ చేసే విధానం, గన్నీ బ్యాగ్లను పరిశీలించారు. గన్నీ సంచులతో వస్తున్న కాప్రా పురుగును పరిశీలించారు. వాటి నివారణకు తీసుకుంటున్న చర్యలను రైస్ మిల్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. సెల్పోస్ అనే గోళీలను వారం 10 రోజులు గన్నీ సంచుల మధ్య ఉంచుతున్నామని జిల్లా కలెక్టర్కు వివరించారు మిల్లర్లు. దీంతో కాప్రా పురుగు చనిపోతుందని, తద్వారా కొంత ఇబ్బంది తప్పుతుందని పేర్కొన్నారు. రైస్ మిల్ నిర్వాహకులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. తిమ్మాపూర్ మండలం పోరండ్ల వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు కలెక్టర్. ఈ సందర్భంగా నిర్వాహకులతో కలెక్టర్ మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు, రైతులు తీసుకొచ్చిన ధాన్యం వివరాలను సంబంధిత అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. వరి ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన మేరకు ధాన్యానికి సరైన తేమ శాతం వచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలలోనే మంచి మద్దతు ధర లభిస్తుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏసీ ఎస్ఓ సురేష్, తహసీల్దార్ కనకయ్య, తాటికొండ శ్రీనివాస్ పాల్గొన్నారు. భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం పుష్కర పట్టాభిషేక మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణం పట్టాభిషేకానికి చేనేత వస్త్రాలు తయారవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సీతారాములు, లక్ష్మణ, ఆంజనేయ స్వామికి పట్టు వస్త్రాల ఉత్పత్తికి సిద్ధమయ్యారు. 2 రోజుల క్రితమే భద్రాచలం చేరుకున్న చేనేత కార్మికులు రంగనాయకుల గుట్టపైన ఉన్న శ్రీ భక్త రామదాసు జ్ఞాన మందిరంలో మగ్గం ఏర్పాటు చేసుకున్నారు. ముందుగా పూజలు చేసి నేత పనులు లాంఛనంగా ప్రారంభించగా ఏఈఓ శ్రావణ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. శ్రీరామ నవమి రోజున జరిగే సీతారాముల కళ్యాణం సందర్భంగా ఈ వస్త్రాలకు ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది. భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం పుష్కర పట్టాభిషేక మహోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు స్వామివార్లను అలంకరించేందుకు చేనేత కార్మికులు వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారు. సీతమ్మ వారికి 4600 పోగులతో 5 రంగులతో మిళితమైన జాకెట్టుతో కూడిన చీరను నేస్తున్నారు. ఇది 6.5 మీటర్లు ఉండి సుమారు 600 గ్రాముల బరువు ఉంటుందని అంచనా. కళ్యాణం రోజు గంధం రంగుతో కూడిన చీర, పుష్కర పట్టాభిషేకం రోజు పసుపు, ఎరుపు రంగుల మిశ్రమంతో కూడిన చీరలను ప్రత్యేకంగా నేస్తున్నారు.
రామ లక్ష్మణ ఆంజనేయ స్వామికి 4 మీటర్ల పొడవుతో పంచెలు 2 మీటర్ల పొడవుతో కండువాలు తయారు చేస్తున్నారు చేనేత కళాకారులు. 4800 పోగులతో వస్త్రాలను నేయనున్నారు. స్వామివారికి కళ్యాణం రోజున గంధం రంగుతో, పట్టాభిషేకం రోజున ఎర్ర రంగుతో కూడిన వస్త్రాలను అందించనున్నారు. పంచె కండువా కలిపి ఒక్కో జత సుమారు 500 గ్రాముల బరువు ఉంటుందని చేనేత కార్మికులు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా సాధారణంగా రోజుకు 8 గంటల చొప్పున మగ్గంపైన నేస్తే ఒక్క చీర తయారీకి 5 రోజులు పడుతుందని కార్మికులు తెలిపారు. పేడుకలకు సమయం తక్కువగా ఉండడంతో 6 చేనేత కార్మికులు రోజుకు 3 షిఫ్టుల వారీగా వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారు. 15 రోజుల్లో స్వామివారి వస్త్రాల ఉత్పత్తి పూర్తి అవుతుంది. ఇందుకు 1,00,000 వరకు ఖర్చు అవుతుందని సంఘం బాధ్యులు చెబుతున్నారు. కాగా వస్త్రాలను మగ్గంపైన నేసేందుకు పద్మశాలి సంఘం తరపున కరుణాకర్, రాపోలు, గణేష్, శ్రీను, సంతోష్, చెన్నం, ఉపేందర్ తదితరులు భద్రాచలం వచ్చారు. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోదరుడు సీనియర్ న్యాయవాది పొన్నం అశోక్ గౌడ్ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్, హ్యూమన్ రైట్స్ మరియు ఆర్డీఐ డిపార్ట్మెంట్ చైర్మన్గా నియమించారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అడ్వకేట్ సెక్రటరీ విపుల్ మహేశ్వరి ఉత్తర్వులను జారీ చేశారు. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పచెప్పిన ఏఐసీసీ అధినాయకత్వానికి కృతజ్ఞతలను తెలిపారు పొన్నం అశోక్ గౌడ్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తనకు పదవి వచ్చేందుకు కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్తో పాటు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అడ్వకేట్ సెక్రటరీ విపుల్ మహేశ్వరికి కృతజ్ఞతలను తెలిపారు అశోక్ గౌడ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాలలో పర్యటించిన మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుటుంబానికి పరామర్శ. చర్చలు సఫలం, ఎరియర్స్ చెల్లింపులకు సుముఖత, మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణ. భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు, పట్టు వస్త్రాల తయారీకి నేతల శ్రీకారం. వేసవి ఎఫెక్ట్, కొండెక్కిన కోడి, 300కు చేరిక కిలో చికెన్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.
Audio Jungle.